మామిడి తొక్కు పెట్టడం ఎలా? మొదలు మార్కెట్కు వెళ్ళి మామిడికాయలు కొనుగోలు చేయాలి. ఇంటికి వచ్చాక శుభ్రంగా కడగవలెను. అటు తర్వాత కాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత తగిన మోతాదులో కారం కలుపుతూ ఆపు తొక్కెట్లా పెట్టాలనో కూడా తీర్మానంలా చెప్పాలనా అని అంటుండ్రా. పెద్ద మనుషుల కంటే తెలుసు, ఇప్పటోళ్ళంతా షానికి వచ్చిండ్రు కదా. మరి గందుకే హైదరాబాద్లో టూరిజం శాఖ తరపున నేర్పిస్తుంటే మా చంద్రవగిన పోయింది. చూద్దాం మరి ఎట్లా పెడుతున్నారో. అందరికి శనార్థులు. టూరిజం ప్లాజా హోటల్లా మామిడికాయ తొక్కు పెట్టుడు ఎట్లా ఏం కథ అని మన తెలంగాణ టూరిజం వాళ్ళు నేర్పిస్తున్నారు. తొక్కు మీకు తెలుసు కదా, మామిడికాయ తొక్కు, మామిడికాయ పచ్చడి అంటారు కదా, అది ఎట్లా పెట్టాలనో నేర్పుతున్నారంట. ఓ తొక్కులు పెట్టేటోళ్ళు అందరూ కుర్చీలు వేసుకొని కూర్చున్నారేమ్మా. వెనకటికి మేము తొక్కు పెట్టాలని అంటే ఆడికిడికి సాప వేసుకొని మామిడికాయలు అన్ని వరుసుకొని బట్టలు వేసి తుడుచుకుంటా చేసుకుంటా చేద్దాము. నేను కూడా తొక్కు పెట్టి నేర్చుకోనికి వచ్చిన. ఓ కంపల్సరీ మీరు కూడా చేయాలి. ఇప్పటి వరకు 200 మంది వచ్చిండ్రా. ఓ దీనికి జెంట్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేసిండ్రు, మొగాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయ్యరా మా ఆడలు పెడతలేరా? ఒక్కసారి ఇక్కడ చూస్తే తొక్కుకు కావాల్సిన వస్తువులు గిసుంటి బుడ్డ చాట చిన్నగా ఉన్నప్పుడు నా దగ్గర ఉండే. అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నది కదా, చిట్టి ఎడ్ల బండి ముద్దుగా ఉన్నది. పోర్లను ఇట్లా తీసుకొచ్చిన ఉంటే మస్తు ఫోటోలు దిగుదురు కావచ్చు ఇవన్నిటిని చూస్తే. ఈ ఇంట్లోకి పోతున్నా మామిడికాయ తొక్కి ఏందో చూసుకుందామండి. మంచిగా అనిపిస్తున్నది ఇలా పడితే. ఈడనేమో మీరు అన్ని రెడీ చేసి గిన్నెలలో పెట్టేసి మీద కలుపుడు అన్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్ లో లేడీస్ కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా, మొత్తం అన్ని ముక్కలు కొట్టుడు కదా అని నేను రాత్రి అంతా కూర్చొని ముక్కలన్నీ మంచిగా కొట్టి ముక్కలన్నీ మంచిగా తూడ్చి రెడీ పెట్టినాను. నేను ఇక్కడ పసుపు వేసారు, తర్వాత మనము ఆవాల పొడి. అరే చిన్నప్పుడు ఆ పచ్చళ్ళల్లో తీస్తే ఆ మెంతులు ఏరుకొని తినేటోడి. వేడి వేడి అన్నంలో ఇట్లా నెయ్యి వేసుకొని దీన్ని వేసుకొని తింటే అది తిరుగుతుంది. అన్నీ చెప్తుంటే మళ్ళీ నోరు ఊరుతున్నది. మీకు మొదలు ముందు పచ్చడి పెట్టుడు వచ్చా? వచ్చి కానీ అంత బాగా నిల్వ ఉంటుందో ఉండదో అని భయం. ఖరాబ్ గిట్ల అయితే మస్తుగా అన్ని పిరమేనా మొత్తం తీసుకునే తెలుగచ్చా? ఎక్కడికి కలకత్తా బెంగాలీ అంట. అమ్మ డూ యూ నో అబౌట్ దిస్ పచ్చడి? Yes, we like it. My son's favorite. That's why I want to make it. ఇక్కడ తల్లిని చూడండి, అక్కడ పిల్లని చూడండి, అక్క జైలలో ఉన్నారు ముద్దుగా. నీకు పచ్చడి పెట్టుడు ఎరకనా? తెలీదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఏమేమి వేసినావు పెట్టా ఇంట్లో ఇప్పుడు పచ్చట్లా? ఆవాలు, మెంతుల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి, నూనె, పసుపు. నీవు ఇంట్లో చేసిన దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉంది కదా, అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ వేరేగా ఉంది, డిఫరెంట్. ఓహో, ఇద్దరు ముద్దుగా घर में बनाते हैं? नहीं पहली बार ऐसा. Very valuable points here. Very valuable. How to preserve it. That is actually I know how to prepare, but how to preserve it I got lot of knowledge. అరుణన్న పచ్చడి నేర్చుకుందామని ఎందుకు అనుకున్నావే? మామిడి పెట్టింది వారం క్రితం, ఆకంటే బాగా చేద్దామని వచ్చాను. చూసిండ్రా, ఇట్లుండాలి. మంచిగానే వచ్చిందా? వాసన చూడండి వచ్చిందా? తెలంగాణ స్మెల్ వచ్చిందా? వచ్చింది. అమ్మ ఇప్పుడు నువ్వు నేర్చుకోనికి వచ్చినవా? నేర్చుకోనికి అని కాదు కానీ అమ్మ ఆవిడైతే చూసాను, చేసిన పెడతాను కూడా అప్పుడప్పుడు. పాత గుర్తులు నెమరు వేసుకోవడానికి వచ్చింది. అయ్యో, మీరు అందరు కలిసి పెడతారు. ఎప్పుడు నా పరిస్థితి ఏమది? ఏం కాదు, మంచిగా ఉంటుంది. చాలు అమ్మ, ఉప్పు కారం అంత ఎగ్దమ్ ఉంది. బాగుందా? ఇది తక్కువ ఉన్నది అనేది ఏం లేదన్న. ఇప్పుడు మనం 1200 ఫీజు కట్టినామంట కదా? అవునండి, మొత్తం అన్ని వాళ్ళే అరేంజ్ చేశారు. జాడి కూడా మీకేనంట కదా? అవును, జాడి కూడా ఇచ్చిండ్రు. జాడిలో నిండా మనం పెట్టుకున్న పచ్చడి మనకే ఇచ్చిండ్రు. టూరిజం చైర్మన్ రమేష్ అన్న, పటేల్ రమేష్ రెడ్డి అని ఉంటాడు కదా, ఆయన కనబడ్డాడు. అన్న నమస్తే. నమస్తే. బాగుంది. ఇంతమంది ఆడవాళ్ళని అందరిని పిలిపించి తక్కువ పెట్టిస్తున్నాం. ముఖ్యంగా మన నాయనలు కానీ తాతలు చూసినట్టయితే ఆ రోజులలో అన్నంలో కూర ఉండేది కాదు. ఈ తొక్కుతోటే తిని వాళ్ళు జీవితకాలం బతికిండ్రు, ఆరోగ్యంగా బతికిండ్రు.